అందుకే ఫ్రెండ్స్, ఎక్కడైనా మన చుట్టాలలో అయినా లేదా బయట ఇంకెవరికైనా చెడు జరిగినప్పుడు ఆ చెడులో మంచిని వెతకండి. మనం ఎవరమండి? ఒకరిని మనం దూషించడానికి మనము మనకు ఆ దేవుడు హక్కు ఇవ్వలేదు. దేవుడు ప్రతి మనిషిని భూమి మీదకి పంపించేది పూర్వజన్మ కర్మలు అనుభవించడానికి. మంచి తర్వాత చెడు ఖచ్చితంగా వస్తుంది. కొందరికి చెడు ఎక్కువగా ఉంటుంది వాళ్ళ కర్మల వల్ల. అదే నిన్న ఒక లేడీ గురించి చెప్పాను కదా, అలాంటి ఇప్పుడు ఒక భార్యని ఒక భర్త చంపాడు, ఒక భర్తని ఒక భార్య చంపింది, లేదా కుటుంబం కోసం వృత్తి చేస్తుంది, లేదా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అది కర్మనేనండి. వాళ్ళని మనం తిట్టే హక్కు లేదు. శ్రీకృష్ణుడు కూడా ఇదే చెప్తాడు, నాకు వాళ్ళు ఒకటే మీరు ఒకటే, వాళ్ళని మీరు దూషించే హక్కు లేదు అని భగవంతుడు చెప్తాడు. అందుకోసమే మనిషిగా మారండి. నేను తప్పు చెప్పట్లేదండి, మంచికి నాకు ఇది చెప్తుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నా తపన అంతా వేరే అండి. ఒక మనిషిలో చెడును కాకుండా మంచి దృష్టి మీలో ఫస్ట్ మంచిని అలవాటు చేసుకోండి. ఆ తర్వాత ఆ మనిషి మీకు మంచిగా కనపడతారు. ఇన్ కేసు ఆ మనిషి చెడు చేసినా కూడా ఓకే, పాపం వాళ్ళు వాళ్ళ జన్మల కొద్దీ వాళ్ళు ఆ వేశ్యవృత్తి చేస్తున్నారు, లేదా ఆ భార్యని ఆ భర్త ఎందుకు చంపాడు అంటే మనం చంపకముందే ఆలోచించాలి. చంపాక ఆ మనిషిని తీసుకురాలేము. సో అప్పుడు ఆ మనిషిని మనం చెడుగా తిట్టుకోవద్దు. అది పూర్వజన్మ పాపకర్మ అన్నమాట. సో ఒక మనిషిలో మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నా తపన ఇదే. నాకెందుకు భగవంతుడు ఈ కర్తవ్యాన్ని నాకు అప్పచెప్పాడనేది నాకు తెలీదు. నన్ను ఎందుకు ఎంచుకున్నాడనేది, అంటే నా జన్మ అయితే ధన్యమైపోయిందండి. ఈ దేవుడు నన్ను ఎంచుకున్నాడని నా సాంసారిక జీవితం ఏమీ పక్కకు తోసేయడండి. నా జీవితంలో అన్నీ ఉంటాయి, సుఖ సంతోషాలు అన్నీ ఉంటాయి. నా జీవితం ఎప్పుడు కలర్ఫుల్ లైఫ్గానే ఉంటుంది. ఆ కలర్ఫుల్ లైఫ్కి ఈ ప్రపంచాన్ని ఒక మంచి దారిలో, అంటే ప్రపంచంలో కొంచెం మంచిని చెప్పుకోవడానికి దానికి ఏం లింక్ లేదండి. కొంచెం టైంని ఈ ప్రపంచం కోసం, ఈ ప్రపంచంలో ఉండే ఆ కొద్ది మంది కోసం, ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది చెడు దారులు తొక్కుతున్నారుగా, ఆ కొద్ది మంది ఆ చెడు వారి కోసం, ఆ చెడు ఆలోచనలు ఉన్న వారి కోసం మంచి చెప్పడానికి భగవంతుడు నన్ను ఎంచుకున్నాడనమాట. అర్థం